ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. మనం టీవీ ఉంది మన కోసం. కోరుట్ల మండలం మాదాపూర్ అనే విలేజ్ లో ఒక దారుణమైన సంఘటన, దారుణమైన హత్య అని చెప్పొచ్చు. సో అందరికీ ఆదర్శంగా నిలుస్తాము, మా ప్రేమ మీ అందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో చాటి చెప్పుతాము అని చెప్పి సవాళ్ళు విసిరి తల్లిదండ్రులను ఎదిరించి ఇద్దరు ఏకమైనటువంటి 7 నెలల గడువు ముగియక ముందే భార్య ఒక హత్య. ఆ హత్య చేసింది ఎవరో కాదు, తన భర్తే. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే భార్య 4 నెలల గర్భిణి. సో ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని గ్రామంలో ఉన్నట్టు వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకనంటే సో ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులను ఒప్పించిన వాళ్ళు ఒప్పుకోకపోవడం, చాలా గొడవలు అయినప్పటికీ ఇద్దరు 7 నెలల నుంచి ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఆనందంగా మా ముందు తిరుగుతున్నటువంటి ఈ జంట ఈరోజు ఒకలేమో తిరిగి రాని లోకాలకు వెళితే ఇంకొకరు ఆ హత్యకి కారణమయ్యి ఈరోజు ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి ఓ సంఘటన ఆ ఊర్లో ఉన్నటువంటి అందరినీ కూడా నిజంగా కదిల్చి వేస్తుంది. అసలు ఏం జరిగింది, అసలు ఈ వైష్ణవి ఎవరు అని అంటే మీ అందరికీ తెలుసు, వైష్ణవి ఒక యూట్యూబరు. అందరినీ తన ప్రేమతోటి ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా అందరిలో కలిసిపోయినటువంటి వైష్ణవి ఈరోజు తిరిగి రాని లోకాలకు, అది కూడా తన భర్తే పంపించటం అనేది ఈరోజు యూట్యూబర్ యొక్క అభిమానులు కావచ్చు, తల్లిదండ్రులు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకనంటే ఇద్దరు కలిసి ఎన్నో వీడియోస్, ప్రాంక్ వీడియోస్, చాలా వీడియోస్ చేసి అందరినీ మెప్పి పొంది ఓ ఫ్యామిలీ మెంబర్, ఎంటర్టైనర్గా మిగిలినటువంటి యూట్యూబర్ యొక్క వైష్ణు అమ్ము అనే యూట్యూబర్స్ ఇద్దరు కూడా ఈరోజు ఇలాంటి సంఘటనలో ఉండడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? క్షణిక ఆవేశమా? లేదు అంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అక్రమ సంబంధాలు ఉన్నాయా? లేదంటే ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి గొడవే దీనికి కారణం అవ్వచ్చా అనే చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఈ యూట్యూబర్ యొక్క స్టోరీ నిజంగా అందరినీ కదిల్చి వేస్తుంది. ఆడపిల్ల ఎవరైనా సరే ప్రేమించి ఆయనను నమ్మి బయటకు వెళ్ళాలి అని అంటే ఒన్నులో వణుకు పుడుతున్నటువంటి సంఘటన కనిపిస్తుంది ఇక్కడ. తనే ఎవరైతే వైష్ణవి భర్త ఉన్నాడో తన భార్యని అతి దారుణంగా 33 సార్లు పొడిచి హత్య చేసినటువంటి సంఘటన ఈరోజు ఎవరిని కూడా కళ్ళకి కునుకు రాకుండా చేస్తుంది. నిన్నే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని నా భార్య ప్రెగ్నెంట్, నేను తండ్రి కాబోతున్నాను అనే ఆనందకరమైన విషయాన్ని మా అందరికీ పంచుకున్నటువంటి ఈ జంట ఈరోజు ఇంత దారుణంగా హత్యకు గురవ్వడం ఏంటి? అది కూడా ఏ కారణము లేకుండా, జస్ట్ క్షణిక ఆవేశం, ఏదో చిన్న గొడవ జరిగిందని చెప్పి కడుపులో నా బిడ్డ పెరుగుతున్నాడు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఓ సైకోలాగా బిహేవ్ చేసి భార్యని అతి దారుణంగా హత్య చేసినటువంటి భర్త, తనతో పాటు తన వంశానికి పుట్టబోతున్నటువంటి బిడ్డని కూడా దారుణంగా చంపేసినటువంటి ఈ ఘటన ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలని కదిలిస్తుంది. యూట్యూబర్గా పేరు పొంది భర్తతో పాటు ఎన్నో వీడియోస్ చేస్తూ వాళ్ళ అభిప్రాయాలని, ఆనందాలని, కష్టాలని, బాధల్ని అన్నిటిని కూడా ప్రతిరోజు ఒక అప్డేట్ లాగా చెప్తూ మేమిద్దరం అందరికీ ఆదర్శంగా ఉండాలి అంటూ ఎన్నో వీడియోస్తో మనందరి ముందుకు వచ్చినటువంటి యూట్యూబర్ వైష్ణవి ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళడం అనేది అభిమానులు కావచ్చు, తల్లిదండ్రులు ఎవ్వరు కూడా, ఊర్లో వాళ్ళు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. చంపేసిన తర్వాత జరిగింది సంఘటన అర్ధరాత్రి అయినప్పుడు. పొద్దున లేచి ఏమీ జరగనట్టు మంచిగా మొహం కడుక్కొని టీ తాగి అక్కడి నుంచి బైక్ వేసుకుని పరారైపోయాడు భర్త. ఇంకొక విషయం ఏంటంటే ఏమీ జరగనట్టు పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళతోటి మాట్లాడి నా భార్యని మొన్నే హాస్పిటల్ తీసుకెళ్ళాను, కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రివి కాబోతున్నావు, ఎలా ఉంది బిడ్డ, ఆరోగ్యంగానే ఉందంటనా, స్కానింగ్లన్నీ చేయించారా, ఇవన్నీ కూడా మాట్లాడుకుని అసలు ఏమీ జరగనట్టు గుట్టు చప్పుడు కాకుండా. ఎందుకనంటే ఇద్దరి మధ్య ఏం కలహాలు లేనప్పుడు ఎవరు కూడా ఇలాంటిది ఆలోచించరు కదా. అసలు గొడవే జరగనప్పుడు హత్య చేస్తారు అనే ఒక థాట్ కూడా ఎవరికి రాకపోవచ్చు. ఏమీ జరగనట్టు, నా మీద అసలు నేను నిందితుడినే కాదు అన్నట్టు మంచిగా ఉండి టీ కూడా తాగి అసలు వాడి మొహానికి ఆ అమ్మాయి చాలా 1000 రెట్లు ఎక్కువ అన్నట్టుగా ఉంది. ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్నాం కానీ నిజంగా ఆ జంటను చూస్తే అనిపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నప్పటికీ యాక్సెప్ట్ చేసి
నీ కోసం తల్లిదండ్రులతో గొడవ పడి మీ అమ్మ వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే అత్తవారింట్లో నార్మల్గానే ఎక్కువ శోకం ఉంటుందట. కానీ ఇష్టపడి చేసుకునేది వాళ్ళకి నచ్చకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడలికి ఎంత దారుణంగా ఉంటుందో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ నీ కోసం అన్నీ సహించుకుంటూ ఓర్చుకుంటూ అసలు తన మాటలు వింటుంటే ఎంత ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతుంది, భర్తని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అనిపిస్తూ ఉంది. అలాంటి ఆవిడ్ని చంపడానికి అసలు మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అక్కడి నుంచి పరారైపోయినటువంటి ఆ భర్త ఇప్పటి వరకు, ఆ నిందితుడు ఇప్పటి వరకు కనిపించనే లేదు. ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది. తల్లిదండ్రులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఎంత దారుణం, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. నా కూతుర్ని ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? వాళ్ళ అమ్మ ఎవరైతే అత్తుందో వైష్ణవుల అత్త సవాలు చేసిందట, నీ కూతుర్ని నేను ఖచ్చితంగా హతం చేసే తీరుతాను. ఎందుకనంటే ఇష్టం లేని పెళ్ళి, బహుశా కులం అవ్వచ్చు, లేదంటే ఆస్తి అవ్వచ్చు, ఇంకేదన్నా కారణాలు అయి ఉండొచ్చు. ఇష్టం లేదు అని తెగాతెంపులు చేసి, ఎందుకంటే కట్నం రాదు ప్రేమించి పెళ్లి చేసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ అది. ఇంకొకటి కులం. ఇవన్నీ కూడా ఇక్కడ అప్లికేబుల్ అవుతున్నాయి. ఎవరు కూడా ఎవరైతే అత్త ఇంటి తరపు వాళ్ళు ఉన్నారో డెడ్ బాడీ దగ్గరికి ఇంకా ఇప్పటి వరకు రాలేదు. వాళ్ళ అన్నయ్య ఇష్టం లేదు అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్లి పెళ్లి చేసి మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక రెంటెడ్ రూమ్ తీసిచ్చి అంత మంచిగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఇంత దారుణానికి ఒడికట్టారు అంటే అసలు ఏం జరిగింది? ఏదన్నా ప్లానింగ్ చేసి నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడని అన్నయ్య అయితే కంట నీరు కూడా ఆగడం లేదు. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక వీడియోని చూపిస్తాను. నిజంగా నేర్చిందంట. ఏ కళ్ళలో దుఃఖం, అమ్మ కళ్ళు కనబడుతుంది. నిజంగా నేర్చిండు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. నిజంగా నేర్చిండు. ఈ వీడియో ఎట్లుందో ఇది ఎందుకు చూపించానో తెలుసా మీకు? ఎడిటింగ్ మొత్తం కూడా వైష్ణవే చేసుకుంటుందంట. తన భర్త అంటే ఆవిడికి అమితమైన ప్రేమ. సో తల్లిదండ్రులను కూడా కాదనుకుని ఆయనని ప్రేమించి బయటికి వచ్చేసినటువంటి వైష్ణవికి ఈరోజు భర్త ఇచ్చినటువంటి అతి వాల్యుబుల్ అయినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? తన బిడ్డతో సహా అంత ఇష్టంగా ప్రేమించినటువంటి భార్యను తిరిగి రాని లోకాలకి పంపించడం. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు, ప్రాంక్ వీడియో చేసినప్పుడు నీకు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వైష్ణవి అడిగినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ నిజంగా డౌటబుల్గానే అనిపించినట్టున్నాయి నాకు. బహుశా అలాంటిది ఏమైనా బయటపడి ఈరోజు ఇలాంటివి జరిగిందా అనేది నిజంగా కారణం అయితే తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఈ వార్త తీసుకోలేకపోతున్నాం, మనసులోంచి పోవట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి దారుణాలు ఒడిగడుతున్నారు? దయచేసి ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి. అంటే అందరినీ ఒక ఇన్సిడెంట్ చూసి అందరినీ జడ్జ్ చేయలేము, బట్ చాలా వరకు కూడా అన్నీ ఇలానే జరుగుతూ ఉన్నాయి. సో వీడియో పైన మీరేమనుకుంటున్నారు అనేది మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. వాడెక్కడన్నా కనిపించినా సరే పోలీసులకు అప్పజెప్పే బాధ్యత నిజంగా ఈరోజు జనాల పైన కూడా. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.